ఉంది. మాయాబజార్ తెలుగు చిత్ర చరిత్రలో అద్భుత కళాఖండం. సినీ ప్రియులకు ఓ పసందైన విందు. ఆ పాత్రలు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి. ఇప్పటికీ ఎప్పటికీ అది ఎవర్ గ్రీన్ చిత్రమే. పేరుకు తగ్గట్లే ప్రేక్షకులకు మాయాలోకం చూపించి తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు వీక్షించినా అబ్బా ఇంత గొప్ప చిత్రం తీశారా అని అనిపించేలా దర్శకులు చెక్కారు. కేవీ రెడ్డి. ఆ సినిమాయే మాయాబజార్. ఈ చిత్రం గురించి ఇదొక మాటగానో వ్యాసం రూపంలోనో చెప్పడం సాధ్యం కాదు. శశిరేఖ పరిణయం అనే జానపద కథను తీసుకొని మాయాబజార్ సినిమాను తెరకెక్కించారు. తెలుగు తమిళ భాషల్లో రూపొందించారు. తెలుగులో విజయ వాహిని స్టూడియోస్ బ్యానర్పై అత్యద్భుతంగా మలిచారు. పింగళ నాగేంద్రరావు అందించిన కథను కదిరి వెంకటరెడ్డి అదేనండి కేవీ రెడ్డి మహాభారతం తరహాలో తీశారు. ఈ సినిమాకు దర్శకత్వం కూర్పు బాధ్యతలను ఆయనే చూశారు. బి నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి సంయుక్తంగా నిర్మించారు. ఘంటసాల, ఎస్ రాజేశ్వరరావు బాణీలు సమకూర్చారు. మహాభారతంలోని శ్రీకృష్ణుడు, ఘటోత్కచుడు, శశిరేఖ, లక్ష్మణ కుమారుడు పాత్రలపై ఈ సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. నందమూరి తారక రామారావు, ఎస్వి రంగారావు, సావిత్రి, రేలంగి ముఖ్య పాత్రలు పోషించారు. అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు ఓ అద్భుతమైన పాత్రను ధరించారు. ఏ పాత్రకు ఆ పాత్రే గొప్పగా తెరకెక్కించారు కేవీ రెడ్డి.